నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి సర్వంగా సుందరంగా ముస్తాబైన సింహాచల పుణ్యక్షేత్రం. ఏర్పాట్లు పూర్తి అయినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. నిడదవోలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగల్పూడి అనిత. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు. మత్స్యకార హక్కులపై పలు డిమాండ్ చేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. 50 ఏళ్లు దాటిన ప్రతి మత్స్యకారుడికి విధిగా పెన్షన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే వరహ నరసింహుడి నిజరూప దర్శనానికి సింహాచల క్షేత్రం సర్వం సిద్ధమైంది. 364 రోజులు శ్రీ గంధపు మైపూతలో చందన రూపిడిగా భక్తకోటికి దర్శనమిచ్చే సింహాచలేశుడు వైశాఖ శుద్ధ పర్వదినం సందర్భంగా భక్తకోటిని అనుగ్రహించడానికి సంసిద్ధుడవుతున్నాడు. సోమవారం జరగనున్న చంద్రయాత్రకు దేశం నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి తరలివచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో సకల సన్నాహాలు చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు, పర్యవేక్షణలతో క్షేత్రస్థాయిలో నిర్వహించి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నిర్వహణ కోసం 603 కోట్లతో 105 ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పట్టణాల్లో 97% ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతుందని, త్వరలోనే గ్రామాల్లోనూ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా నిడదవోలులోని మాలికోడి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1025 కోట్లతో చేపట్టనున్న మరుగుశుద్ధి కేంద్రాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. మామూలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేను ఇప్పటికి మీరు ఒక్కసారి చూస్తే 15 నెలలుగా చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఎన్ని విధాలు నేను 4వసారి ముఖ్యమంత్రి, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా ఎంత లోతుకు పోతే గోతులు అంత లోతుగా ఉన్నాయి. అవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం కింద చూస్తే మామూలుగా కాదు, ఎక్కడ చూసినా చెత్త కుంపలన్నీ పెద్ద పెద్ద గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరుకుపోయి భయంకరంగా తయారైంది. 15 నెలలుగా పనిచేస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. మీ అందరిలో ఒక చైతన్యం రావాలి. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఆదివారం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం జరగనున్న అప్పన్న స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రత కోసం ఏఐ టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాలను వాడుతున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల సౌకర్యం, మౌలిక వసతులు, మెడికల్ క్యాంపులు, తాగునీరు సిద్ధం చేశామని, తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ పర్యవేక్షణలో ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో వెంకట్రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ మీడియాకు వెల్లడించారు. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి వివిధ పరీక్షలు ఎంఆర్ఐ చేయించుకున్నారు. ఆ నివేదికలు పరిశీలించిన ఈఎన్టీ విభాగం వైద్యులు శనివారం చెవి సంబంధిత శస్త్రచికిత్స నిర్వహించారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పవన్ అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యం, నూతనోత్తేజంతో తిరిగి రావాలి అని ఎక్స్ వేదికగా అభిలషించారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి పవన్ అన్న. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశా శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకొని పౌర హక్కులను హరిస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరిని అరెస్ట్ చేసిన తీరును ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా తీవ్రవాదులను వేటాడినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టి అని విమర్శించారు. అధికారం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, కేవలం 2 ఏళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మాని రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ధర్మాన హెచ్చరించారు. 80 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో వెనుక్కెళ్తున్నామని అనిపిస్తుంది. పౌరుల హక్కుల్ని హరించేటువంటి కార్యక్రమం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పనిచేయకూడదు అనేటువంటి వాతావరణం, ప్రజలకు ఏమీ తెలియనివ్వకూడదు అన్నటువంటి పాలకులు, భయభ్రాంతులు చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థల్ని అధికారంలో ఉన్నటువంటి వారి చేతుల్లోకి లాక్కోవటం, ఆ వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా పనిచేయనివ్వకపోవడం, ఇదంతా ప్రజాస్వామ్యంలో తిరోగమనమైనటువంటి చర్య. మన రాష్ట్రంలో నేడు ఇదే నాకు కనిపిస్తుంది. అలాంటి ఒక 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని ఒక రకమైనటువంటి పబ్లిక్ సర్వెంట్ గానో, కాకపోతే ఒక సోషల్ వర్కర్ గానో, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగానో పనిచేసిన సందర్భాల్లో డిటీరియేట్ అయిపోతున్నది అన్నది నాకు కనిపిస్తుంది. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషక్తి కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఈవో జె వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతున్నాయన్నారు. సాయంత్రం 6 గంటలకల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీంగా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు. మనం ఈసారి చందనోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది 2 రోజుల ముందే. అలాగే టికెట్ సేల్స్ కూడా 2 రోజుల ముందే 100% కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇనీషియల్గా మనకు కొన్ని టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల మొదటి 12 గంటల్లో మనకు కొంచెం ఆన్లైన్లో ఇబ్బంది వచ్చిన తర్వాత నుంచి నెక్స్ట్ 3-4 రోజులు నిరంతరాయంగా ఆన్లైన్లో టికెట్ సేల్స్ జరిగాయి. ప్రతిరోజు ఒక కోటా ప్రకారం ఆన్లైన్లో టికెట్లు పెట్టడం, భక్తులందరూ ఆన్లైన్లోనే కొనుక్కొని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకోగలిగిన ఓచర్ని కూడా ఆన్లైన్లోనే తీసుకోవడం జరిగింది. ఆ ఆన్లైన్ ఓచర్ యూస్ చేసుకొని చందనోత్సవం రోజున స్లాట్ వారీగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే
మనం సర్వీస్ని చాలా ఇబ్బంది లేకుండా సీమ్లెస్గా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం మనం సుమారు 20,300 టికెట్లు, 16,100 టికెట్లు అమ్మడం జరిగింది. భక్తులందరూ వాటిని కొనుక్కున్నారు. ఫ్రీ దర్శనం కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ మొదటిగా వాళ్ళకున్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకటి సెల్ ఫోన్స్ మనం పైకి అలో చేయట్లేదు. చెప్పుల స్టాండ్స్ కూడా మనం లిమిటెడ్గా ఎక్కడ ప్రొవైడ్ చేయగలిగితే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రావాలి. రెండో ముఖ్యమైన విషయం, 300కి 1000 రూపాయల టికెట్లకి మనం సపరేట్ 32 చోట్ల పార్కింగ్ ఏరియాని మనం ఫుట్ హిల్స్లో ఏర్పాటు చేసుకున్నాం. ఆ 32 పార్కింగ్ ఏరియాలకు గాను 6 పికప్ పాయింట్లు, 5 పికప్ పాయింట్లు పిలిగ్రిమ్స్కి, భక్తులకి, ఒక పికప్ పాయింట్ డ్యూటీ స్టాఫ్కి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పికప్ పాయింట్లో 300 టికెట్కి కానీ, 1000 రూపాయల టికెట్ కానీ, 1500 టికెట్ కానీ సపరేట్ బస్ పికప్ పాయింట్స్ ఉంటాయి, సపరేట్ బస్సెస్ ఉంటాయి. ఎవరికి మనం పెట్టిన బస్సు వాళ్ళు ఎక్కి రావచ్చు. బస్సెస్ ఈసారి మనం ఇంకొక 30 బస్సులు పెంచుకొని సుమారు 100 బస్సుల్ని మనం ఈ హిల్స్లో భక్తుల్ని తీసుకెళ్ళడానికి కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొన్ని కండిషన్ లేని బస్సులు కూడా కొన్ని రావడం వల్ల అవి ఆగిపోవడం, ఇలాంటి ఇబ్బందులు జరిగాయి. అవి జరగకుండా అన్ని మంచి కండిషన్లో ఉన్న బస్సెస్, మోస్ట్లీ నాన్ ఏసీ ఎయిరీగా ఉన్న బస్సెస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈసారి 100 బస్సులని పెట్టుకోవడం, దాంట్లో ఒక 10 బస్సులని నిరంతరాయంగా రిజర్వ్లో పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు ఆ పికప్ పాయింట్కి వచ్చి బస్సుని ఎక్కి పైకి వచ్చి దర్శనం చేసుకోవాలి. పైకి వచ్చిన తర్వాత కూడా మనం డ్రాప్ ఆఫ్ పాయింట్ ఒకటి పెట్టుకున్నాము, 2 పికప్ పాయింట్లు పెట్టుకున్నాము. ఈసారి సుమారు 2 లక్షల మంది భక్తులు ఈసారి చందనోత్సవం రోజున స్వామివారి దర్శనం చేస్తారని మన అంచనా. మన ఏర్పాట్లన్నీ దానికి తగినట్టుగా చేసుకున్నాము. వర్షం వచ్చినా భక్తులు ఇబ్బంది పడకుండా కెనోపీ అనేది త్రూ అవుట్ ద క్యూ లైన్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగు భాష మరింత దేదీప్యమానంగా వెలగనున్నదని పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తల్లిదండ్రులే ఆంగ్ల భాషపై మోజుతో తమ పిల్లలను తెలుగు భాషకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంతో తెలుగు భాషకు పూర్వ వైభవం రావడం తథ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ మాతృభాషతో పాటు జాతీయ గుర్తింపు పొందిన మరో 2 భాషలను నేర్చుకోవచ్చని యార్లగడ్డ తెలిపారు. 5వ తరగతి వరకు, అవసరమైతే 8వ తరగతి వరకు మాతృభాష బోధన ఉంటుందని చెప్పారు. ఇది శుభ పరిణామం అని అన్నారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్న సందర్భంగా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూ ఉంది? ప్రైవేటు పాఠశాలలో వస్తుంది. మాతృభాషలో 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు మీరు తప్పనిసరిగా మాతృభాషలో విద్యాబోధన చేయండి అని అన్నప్పుడు ప్రభుత్వేతర పాఠశాలలు అన్నింటిలో ఈ రూలు పాటించాలి. ప్రభుత్వ పాఠశాలలో పర్వాలేదు, ప్రభుత్వేతర పాఠశాలలో మనం చెప్పేటువంటి సోకాల్డ్ కాన్వెంట్లు, పబ్లిక్ స్కూల్స్, రకరకాల పిల్లల డ్రెస్సులు వేసి బస్సులు ఎక్కించి మమ్మీ డాడీ అని పిలిపించుకునేటువంటి వ్యవహారం ఏదైతుందో అక్కడ వాళ్ళది వెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి దృఢమైన సంకల్పంతో ఉంది. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన జరగడానికి అన్ని నిబంధనలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగు భాషాభివృద్ధికి మనం చేయవలసింది ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి సమస్య. మనకు సంస్కృతి, భాష 2 పరస్పరాశ్రితాలు. భాష, సంస్కృతి పరస్పరాశ్రితాలు. ఎందుకని చెప్పని మన సంస్కృతిలో మన పండగలకి, మన పబ్బాలకి, మన కార్యక్రమాలకు కూడా మన పిల్లలకి చక్కగా పంచాయతీ గడిచి పిల్లల లంగవాణి చేసి మనం తీసుకొస్తాం. అట్లాగే హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటన్నిటిని కూడా మనం చూపిస్తాం. ఒక్క ఉదాహరణ ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన BA వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, సంస్కృతం యొక్క ఎగ్జామ్ని, పరీక్షని సంస్కృత భాషలోనే జవాబు రాయాలి, కానీ ఇంగ్లీషులోను తెలుగులోనూ రాస్తున్నారు. అది నిజానికి సంస్కృత భాషకి ఏమీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి మనము సంస్కృత భాషని తెలుగులోనో ఇంగ్లీష్లోనో జవాబు రాసే పద్ధతిని తప్పకుండా మనము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. తెలుగులోనే దాన్ని రాయాలి అని ఇంగ్లీష్లో రాయొచ్చు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. సంస్కృత ఎగ్జామ్ సంస్కృతంలో రాయాలి జవాబు. కాబట్టి చాలా ఉన్నాయి లోపాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో తెలుగు భాషకి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము, మాతృభాషలోనే తప్పకుండా విద్యాబోధన మోదీ గారు చెప్పేది తప్పకుండా మేము చేస్తాము. ఎందువల్ల అంటే భాషను కోల్పోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం.
వైజాగ్ రౌండ్ టేబుల్ 77 స్వచ్ఛంద సంస్థ పోలీస్ శాఖలో విశేష సేవలు, ప్రతిభా పాటవాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిబ్బందిని ఘనంగా సత్కరించింది. నైట్స్ ఇన్ ఖాకీ పేరిట బీచ్ రోడ్లోని హోటల్లో పోలీసులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాక్షి మాట్లాడుతూ సమాజ పరిరక్షణకు పోలీసులు నిరంతరం పనిచేస్తారని చెప్పారు. సమాజమే తమ కుటుంబంగా భావిస్తూ 24 గంటలు విధులు నిర్వహించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కొనియాడారు. పలు విభాగాల్లో పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సత్కారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ చైర్మన్ రోహిత్ బజాజ్ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా దేశవ్యాప్తంగా 9,272 పైగా తరగతి గదులను నిర్మించిందని చెప్పారు. అన్ని మౌలిక వసతులు కల్పించి డిజిటల్ తరగతి గదులను నిర్మించామన్నారు. అదేవిధంగా నిరంతరం వ్యక్తిత్వ వ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Roundtable India is a non-political and non-sectarian organization focused on freedom through education. We work towards building schools and supporting education for children in needs. Through Nights in Khaki, we honor police force, the real hero who work day and night to keep our city Visakhapatnam safe. We truly appreciate their dedication and service. And we are all of the age group of 18 to 40. Basically 19 cops. వేరే కేటగిరీస్, వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కమిషనర్ గారు ఇచ్చిన పేర్లతో వాళ్ళని సన్మానించేస్తున్నాం. అవార్డ్స్ మనం కమిషనర్ గారు డిసైడ్ చేసిన వాళ్ళకి ఉన్న క్రైటీరియా బట్టి వాళ్ళ పేర్లు ఇచ్చారు, మేము జస్ట్ సన్మానం చేస్తున్నాం. Round Table India is a very young organization between the age group of 18 and 40, and it is a non-political, non-religious organization. ఈ ఆర్గనైజేషన్ తలక ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. ఇండియా మొత్తంలోని దగ్గర 4,000 స్కూల్స్ కట్టించాము. ఇప్పటికీ ఓవర్ 350 crores ఇన్వెస్ట్ చేసాము. కంప్లీట్లీ ద ఫండ్స్ రేజ్ ఆర్ ఇంటర్నల్ విదిన్ ది ఆర్గనైజేషన్ నుంచి, అండ్ పూర్ పీపుల్కి, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ కోసం కడుతున్నాం. వైజాగ్ జిల్లా వరకు వచ్చేసరికి దగ్గర 23 స్కూల్స్ కట్టించాము. అరకు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి వైజాగ్, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వరకు కట్టించాము. నా రౌండ్ టేబుల్ ఇండియా ఈ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ కాకుండా సొసైటీలో ఉన్న వేరియస్ ఆర్గనైజేషన్స్ కి గుర్తిస్తుంటారు వాళ్ళు చేసే మంచి యాక్టివిటీస్ కి. నా దట్ వన్ యాక్టివిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం గుర్తిద్దామని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి చాలా వరకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఒపీనియన్ చాలా వరకు పబ్లిక్ లో ఉంటుంది. బట్ వీ వాంట్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. దట్ policemen are the people who protect the society, to protect the entire civil society, and to take care of everybody so that we can sleep peacefully. ఆర్మీకి కానీ, నేవీకి కానీ, డిఫెన్స్ కానీ ఉన్న గుడ్ విల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండట్లేదు ఈ రోజుల్లోనే. సో అది మారుద్దామని చెప్పేసి వాళ్ళు చేస్తున్న మంచి పనులకి మనం గుర్తిద్దామని. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారునికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని వాపోయారు. సముద్రంలో నిత్యం వేట సాగించే మత్స్యకారులు 50 సంవత్సరాలు నిండితే వారిలో శక్తి ఉండదన్నారు. చేపల వేట కూడా సాగించే శక్తిని కోల్పోతారని చెప్పారు. వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వం తమదేనని జగనే ఇస్తారని తెలిపారు. మత్స్యకారులకు జగన్ కొండంత అండగా నిలిచారని గుర్తు చేశారు. ఫిషింగ్ హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి గురైతే గంటల వ్యవధిలో బాధితులను ఆర్థికంగా ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని వాస్పల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మత్స్యకార నేతలు వాస్పల్లి జానకిరామ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ రిలీజ్ చేశాడు. ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది అయిపోతారని చెప్పి ఈ రోజు పెన్షన్ ఇచ్చావంటే 50 సంవత్సరాలు అంటే ఎందుకు ఇస్తున్నావు మత్స్యకారుడి కంటే యువి రేస్ కష్టం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతుంది నీ కండలు 50 దాటితే నీ కండలు ఆగదు. నీ వలసాలంటే నీ కండలు ఆగదు, ఒంట్లో సత్తా పోతుంది. అందుకే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అంటే లైవ్ ఫిషింగ్ మ్యాన్కి ఇస్తాను అన్నాడు. ఇదేం సోదు? ఆ 50 సంవత్సరాలు అయిపోతే ఆడికి అన్నీ పడిపోతున్నాయి కదా, కళ్ళు కనిపించవు,
కిడ్నీ ఎఫెక్ట్, ఆ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ ఈరోజు ఒక ఇంట్లోనేమో అది ఎవరో బైక్ ఆన్ చేసేసి బోరేసని చెప్పి పెడితే తెల్లవారు పిల్లలు 3 చచ్చిపోయారు తెలంగాణలో. అంటే ఆ డీజిల్ స్మోక్ మా మత్స్యకారులు పీల్చి ఆ లంగ్స్ పోతా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి 50 సంవత్సరాలు అయిపోయి ఇంట్లో ఉంటే పెన్షన్ ఇవ్వాలా లేదా? ఆడికి ఇవ్వడంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తప్పకుండా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, ఏదైతే మత్స్య సంపద మీద బతికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడో వారికి కూడా ఇచ్చే ప్రక్రియ చేస్తామని చెప్పేసి మేమేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించనే చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేస్తాం ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇదే ఫిషింగ్ హార్బర్లో హుడూడ్లో బోట్లు కళ్ళ ముందు మునిగిపోతే దానికి రెన్యూల్ చేయలేదు లైసెన్స్ అని చెప్పేసి రెన్యూల్కి ₹5 రెన్యూల్ చేయలేదని చెప్పేసి సుమారు 50 బోర్డులకు ఆపేసిన ఘనత చంద్రబాబు నాయుడు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించిన 3K సమరసత్ మారథాన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వసతుల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా యువత పాల్గొని ఈ పరుగును ఐక్యత్య పరుగుగా మార్చారని హర్షం వ్యక్తం చేశారు. మన ఊపిరిలో సామ్రాజ్యత, మన పరుగులో జాతీయత అనే నినాదంతో సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పడమే ఈ మారథాన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన రాకేష్, రాహుల్ రజాక్, ప్రణబ్ బిస్వాస్, ప్రవళిక, హర్మిత్ కౌర్లకు ప్రైజ్ మనీ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు మరియు ఇతర పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమరసత మారథాన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ సమానత్వం అనే విధంగా ఆయన ఏదైతే తెలిపారో దానికి అనుగుణంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3K రన్స్ పెట్టి వాళ్ళకి సుమారు ₹1,00,000 వరకు నగదు బహుమతులు కూడా ప్రోత్సాహం ఇస్తుంది. అందరూ కలిసి ఒకటే అనే విధంగా చాటి చెప్పే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న పేదలు బీసీల అభ్యున్నతికి చేసిన సేవలను బీసీ సంఘాల నాయకులు కొనియాడారు. గ్రీన్ పార్క్ రోడ్డులో గల సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద 20వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంఘాలు నిర్వహించాయి. బీసీ సంఘాల నాయకులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని బీసీల అభ్యున్నతికి తుది శ్వాస విడిచే వరకు పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అని ప్రశంసించారు. లచ్చన్న ఆశయ సాధనకు బీసీలందరూ సంఘటితమై కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గౌతు లచ్చన్న చేసిన కృషి ఫలితంగానే నేడు బీసీలు ఎంతో అభివృద్ధిని సాధించారని గుర్తు చేశారు. లచ్చన్న స్ఫూర్తితో బీసీల సంక్షేమానికి పనిచేస్తామని నాయకులు తెలిపారు. కేవలం పేదలు బీసీలకే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా దేశానికి లచ్చన్న ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా ఆయన బీసీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. అలాగే బీసీల గుండెల్లో నిద్రించే నాయకుడిగా సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సర్దార్ గౌతు లచ్చన్న అంటే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో, ముఖ్యంగా పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సర్దార్ గౌతు లచ్చన్న గారని చెప్పుకోవచ్చు. బీసీల నాయకుడు, బీసీల కోసము ఎంతో ప్రాత్బలం చేసి ఎన్నో ఉన్నతమైన పథకాలు పెట్టి అట్టడుగున ఉన్నవంటి బీసీ నాయకులు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సర్దార్ గౌతు లచ్చన్న అని చెప్పి మీ సభముఖంగా తెలియజేసుకుంటాం. శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న. సర్దార్ అంటేనే మనకు గుర్తొచ్చే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత సర్దార్ అని బిరుదు గ్రహించినటువంటి ఏకైక వ్యక్తి మన లచ్చన్న గారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు కూడా ప్రతి గ్రామీణ స్థాయి నుంచి దేశం వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యంగా జీవితకాలం పనిచేసి బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల గుండెల్లో నిలిచినటువంటి ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన 20వ వర్ధంతిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఆయన ఆశయ సాధన కోసం కట్టుబడి నూతనంగా మేము కూడా ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీల అభ్యున్నతికి, ముఖ్యంగా గీత కులాల అభ్యున్నతికి కూడా పాటుపడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరి ఆయన కళ్ళును కప్పేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వాపోయారు. నేడు అనేక మంది టీడీపీ నేతలు బ్రోకర్లుగా మారి కబ్జాలకు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ నా ప్రాణం ఉన్నంత వరకు టీడీపీకి వీరాభిమానిగానే ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పలువురు నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. కొందరు టీడీపీ నేతలు పాల్పడుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బివి రామ్ హెచ్చరించారు. పార్టీ నాయకులు అధిష్టానం కన్ను సన్నల్లో ఉండేలా చంద్రబాబు జాగ్రత్త వహించాలని సూచించారు. నా రాజకీయ గురువైన శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యని ఎలాగైతే గురువుగా భావించి చేశారో, ఇవాళ నేను నా గురువుగానే భావిస్తాను. ఇది నా చివరి రక్తం పుట్టే వరకు నా మాట తప్పుడు మనం చేస్తాను. ఎందుకంటే జాతి కోసం పదవులు తృణప్రభుత్వ నాయకులు మనకు కావాలి కానీ జాతి కోసం పదవులు తాకబెట్టిన నాయకులు వద్దని చెప్పి మరోసారి మనం చేస్తున్నాను. నిజంగా బాధాకర విషయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్నే మనం చూసాం, సీనియర్ నాయకులు కూడా విస్మరించారు. ఉదాహరణ తీసుకుంటే మన విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు గారు 6 సార్లు గెలిచారు ఎంపీగా. అనకాపల్లి, చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ భీమిలి ఎమ్మెల్యే. అంటే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ప్లేస్ మార్చి గెలటం ఎవరు జరగలేదు. మరి ఈరోజు అసలు ఏం తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ గత కొంతకాలంగా కూడా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం అవుతుంది మనం చేస్తాను. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించాను తప్ప నేను బయనాడు భయపడలేదు. ఈరోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ్ళ ముందు నేను దుత్రాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను. దాన్ని డెఫినెట్గా వేటాడేస్తే మనం చేస్తున్నాను. ఇప్పటికైనా మారని మైండ్ సెట్ మార్చుకోండి. త్వరలోనే మనం చూస్తున్నాం రాజ్యసభలు ఉన్నాయి. అంటే రాజ్యసభ అంటే అది పెద్దల సభ, కానీ దురదృష్టం అది పెద్దల సభ కాస్త చిన్న సభ అయిపోయింది. అంటే 65 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు సలహా సూచనలు ఇవ్వాలి, కానీ ఈవేళ అదేమీ లేకుండా నా ఫ్రెండ్స్తోనూ ఇదేనో పదవులు కట్టి పెడుతున్నారు. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి సర్వంగా సుందరంగా ముస్తాబైన సింహాచల పుణ్యక్షేత్రం. ఏర్పాట్లు పూర్తి అయినట్టు వెల్లడించిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. నిడదవోలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగల్పూడి అనిత. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు. మత్స్యకార హక్కులపై పలు డిమాండ్ చేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. 50 ఏళ్లు దాటిన ప్రతి మత్స్యకారుడికి విధిగా పెన్షన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.